చేసినటువంటి భక్తాదులందరికీ ఈరోజు చక్కగా వైకుంఠ ఏకాదశి ధనుర్మాసం విశేషమైనటువంటి వైష్ణవ ఆలయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ ధనుర్మాస ఉత్సవాలైనటువంటి బ్రహ్మాండంగా చేస్తాం. అందులో ఈ ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా రావటం అనేటువంటిది విశేషం. మనకి ఏకాదశి తిథి అంటే మనం ఎంతో విశేషమైనటువంటి రోజు, పర్వదినంగా మనం భావిస్తాం. కానీ ఏకాదశులన్నీ కూడా 26 ఏకాదశులు ఉంటాయి. అదేవిధంగా అధిక మాసాలు అట్లాంటివి ఏదైనా వస్తే ఒకటి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏకాదశి అనేటువంటి దానికి విశేషమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి తిథిగా ఈ ఏకాదశి మనం ఏర్పాటు చేసుకొని ఆయనకి తులసి అదలార్చనలని అట్లాగా విష్ణుమూర్తి స్వరూపాలు ఏమైనా వెంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు, జనగయ్య స్వామి చాలా మంది ఉన్నారు కాబట్టి దశావతారాల్లో అనేక రూపాలు ఉన్నాయి కాబట్టి అట్లాగా ఏకాదశి అనేటువంటిది ఎంతో విశేషంగా చెప్తాం. అందులో ప్రధానమైనటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారాలు తెరిచి బయటకు వచ్చి బయట ఉన్నటువంటి భక్త జనాన్నంతా కూడా ఆ స్వామితో పాటు లోపలికి తీసుకుని వెళ్ళి మోక్ష మార్గాన్ని ప్రసాదించేటటువంటి తిథి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి. ఈరోజు స్వామి ఉత్తర ద్వారం గుండా వచ్చి బయటకు వచ్చి భక్తుల్ని తీసుకుని వెళ్తాడు. అదే ఉత్తర ద్వార దర్శనం. ఎందుచేత ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారు అంటే మాకు పాంచరాత్ర ఆగమ శ్రీప్రశ్న అనేటువంటి సంహిత ద్వారా ఏం చెప్పబడుతుందంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే చక్కగా భక్తిగా శ్రద్ధగా తెల్లవారుజామున లేచి చక్కగా స్నానం ఆచరించి వైష్ణవ ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిన స్వామిని సేవిస్తే, స్వామిని దర్శిస్తే చాలు మనకి తెలిసినటువంటి చేసిన పాపాలన్నీ కూడా పోయి మనం చివరికి మోక్ష మార్గాన్ని పొంది వైకుంఠ ప్రాప్తి పొందుతాం. కాబట్టి మనం చనిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్ళేటంటే కూడా ముందుగానే స్వామిని వైకుంఠ ఏకాదశి రోజు కనుక దర్శిస్తే తప్పకుండా వైకుంఠానికి వెళ్ళాలి. అందుచేత ఈరోజు కాకి కూడా స్నానం చేస్తారు. కాకి పైన తిరుగుతూ ఎక్కడ చెరువు అయితే ఉందో, నది అయితే ఉందో, ఎక్కడైతే ఉందో అక్కడ 2 మునకలు మునిగి అలా సుదర్శన చక్రం ఉంటుంది పైన, దానిపైన అలా గోపురం మీద తిరిగేసి వెళ్ళిపోతుందంట కాకి కూడా. అట్లాగా అటువంటి విలక్షణమైనటువంటి ఈ యొక్క ఏకాదశి. ఎందుచేతనంటే ఒక సృష్టి కార్యాన్ని చేపట్టినప్పుడు విష్ణుమూర్తి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు లీడర్ ఉన్నాడు, 10 మంది ఉన్నారనుకోండి, లీడర్ చేయడు కదా పని, 10 మంది చేస్తాడు. అట్లాగే ఈ సృష్టి కార్యాన్ని చేయాలంటే బ్రహ్మదేవుడు కావాలి. అంటే బ్రహ్మదేవుడిని సృష్టిస్తాడు విష్ణుమూర్తి. నాభి నుంచి బ్రహ్మదేవుడిని సృష్టించి ఆ బ్రహ్మదేవుడికి ఈ యొక్క సృష్టి కార్యాన్ని ఏ విధంగా చేయాలనేటువంటి విషయాలంతా కూడా క్లుప్తంగా చెప్తాడనమాట. చెప్పి 4 వేదాల్లో ఉంటాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలని కూడా ఆయన బ్రహ్మాండంగా చెప్తాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ బ్రహ్మదేవుడు అనేటువంటి వాడు ఎట్లా అంటే ఒక్కసారి విని ఇలా వదిలేసేటటువంటి వాడు, అంటే కొంచెం కూడా గుర్తుపెట్టుకునేటువంటి వాడు కాదు ఈ బ్రహ్మదేవుడు. ఆయన చెప్తుంటాడులే కొద్ది వస్తుంది ఏంటి లేదని చెప్పేసి మన క్లాసులో కూర్చొని సార్ చెప్తుంటే మనం ఏ విధంగా నిద్రపోతుంటామో లేకపోతే ఇంకో ఆలోచనలో ఉంటామో, ఇది వేరే ఆలోచనలోనే ఉంటాడు ఈయనసేపు కూడా. ఆయన చెప్తూనే ఉంటాడు ఇందాం ఆయనలో. ఆయన ఎన్నిసార్లు ఈయన చెప్పడం అవన్నీ కూడా మర్చిపోవడం, వీళ్ళు చెప్పడం మర్చిపోవడం. ఒకనొక రోజు ఈయన బ్రహ్మాండంగా బ్రహ్మదేవుడు విసుగుతూ ఉన్నాడు. ఈయన మర్చిపోయాడు. వేదాలన్నీ సృష్టి కార్యం ఎలా జరగట్లేదు, ఆగిపోయింది, స్తంభించిపోయింది. అటువంటి సందర్భంలో మరలా విష్ణుమూర్తి మళ్ళా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వేదాలన్నీ కూడా మరలా క్లుప్తంగా చెప్పి ఆ వేదాలన్నీ కూడా అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు ఈయన పరాకుతో విసుగుతూ ఉండడం వల్ల ఆ బ్రహ్మదేవుడి చెవులో నుంచి 2 అసుర ప్రవృత్తి కలిగినటువంటి మధు, కైతప అనేటటువంటి రాక్షస స్వరూపులైనటువంటి అసుర ప్రవృత్తి కలిగినటువంటి 2 బయటికి వస్తాడు. విష్ణుమూర్తి వెళ్ళిపోయి ఉంటాడు. బయటికి వచ్చి వాడు ఆ వేదాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి సముద్ర గర్భంలో దాచిపెట్టేస్తారనమాట. మధుకైతపులు దాచిపెట్టేసిన తర్వాత ఇంక మళ్ళీ సృష్టి కార్యం మళ్ళీ జరగదు, మళ్ళీ తప్పించిపోతుంది. ఇంకంటే విష్ణుమూర్తి తలపెట్టినటువంటి కార్యానికి అడుగడుగునా కూడా భంగం కలుగుతూ ఉంది. ఇంక దీనికి ఎట్లయినా కూడా స్వస్తి పలకాలరా అని చెప్పేసి ఆ వేదాల దగ్గర తీసుకురావాలి కదా అని చెప్పేసి సముద్ర గర్భంలోనికి మత్స్య రూపాన్ని దాల్చి విష్ణుమూర్తి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సముద్ర గర్భంలో దాచిపెట్టేసి ఉంటారు అసుర ప్రవృత్తి మధుకైతపులు 2 కూడా.
పెట్టిన తర్వాత అడుగుతాడు అనమాట, వేదాలన్నీ కూడా ఇట్లా అప్పగించండి అని చెప్పేసి అడిగితే బ్రహ్మదేవుడు ఆ రాక్షసుడితో యుద్ధాన్ని చేయలేడు. యుద్ధం చేయాలంటే ఒక విష్ణుమూర్తి వెళ్ళాలి, శివుడు వెళ్ళలేడు, బ్రహ్మదేవుడు వెళ్ళలేడు. యుద్ధం చేయాలంటే ఈయన కుదురం చక్రం పెట్టుకొని వెళ్ళాల్సిందే. కాబట్టి అటువంటి సందర్భంలో వెళ్ళి మత్స్య రూపాన్ని దాచి అడుగుతాడు అన్నమాట. అడిగిన తర్వాత, స్వామి మీరు అడిగారు బాగానే ఉంది, కానీ మాకు 2 వరాలు కావాలి, అవి ఇస్తే మేము ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తాడు. సరేనని చెప్పేసి ఒక వరం ఈయన అడుగుతాడు. ముందే విష్ణుమూర్తి చెప్తాడు అన్నమాట, మీకు 1 వరం ఇస్తాను, మాకు అవి ఇచ్చేసేయండి అని అడిగింది. మాకు 1 వరం కాదు, మాకు 2 వరాలు కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతారు అనమాట. సరే ఈ రెండో వరం అంటే అది ఎట్లా ఉంటుంది? సరే ఏదైనా కానీ ముందు మనకి పని జరగాలి కాబట్టి సరే ఇస్తానని చెప్పేసి మాట ఇస్తాడు. అది అయిపోతుంది. సరే ఆ వేదాలన్నీ కూడా తీసుకుని బ్రహ్మగారికి అప్పగిస్తాడు. వాళ్ళిద్దరినీ కూడా తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వరాలు ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమడుగుతారంటే, మొదటి వరం ఏంటంటే మాకు మోక్ష ప్రాప్తి కావాలి అని అడుగుతారు. అంటే మీ యొక్క వైకుంఠాన్ని మేము చూడాలి. వైకుంఠంలోకి ఎవరు వెళ్తారు? విష్ణుమూర్తి వెళ్తాడు, లేదా లక్ష్మీదేవి, వీళ్ళిద్దరే ఉంటారు వైకుంఠంలో. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళడానికి లేదు, ఆస్కారం లేదు. కానీ వీళ్ళు ఏమడుగుతారంటే వైకుంఠంలోకి వెళ్ళాలి, మేము వైకుంఠంకి రావాలి, మాకు మోక్షం మాకు కావాలని అడుగుతారు. అసుర ప్రవృత్తి కలిగిన ఆయన కూడా వీళ్ళకి మోక్ష మార్గాన్ని అడిగారు కాబట్టి సంతోషించి మోక్ష మార్గాన్ని తీసుకుని వెళ్ళడానికి ఎట్లా తూర్పు ద్వారం ద్వారా వెళ్ళడానికి వీల్లేదు. ఎందుచేతనంటే అనేక నియమాలు ఉంటాయి. తూర్పు ద్వారం రావాలంటే విరజాన్ని దాటుకోవాలి, ఐరవనం దాటాలి, విశ్వక్షేరుడు ఉంటాడు, జయ విజయులు ఉంటారు. వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నాడు బయట. వాళ్ళందరినీ వదిలేసి వీళ్ళు నేరుగా తీసుకెళ్తానంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అనేక రకాల నియమాలన్నీ ఉంటాయి, 7 ద్వారాలు ఉంటాయి. ఇవన్నీ దాటుకొని రావాలంటే రిస్క్. ఆయన కూడా చేయలేడు ఆ పని. కానీ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఆయన చేయలేడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అడ్డుపడతారు, మేము ముందు వస్తాం అని చెప్పేసి. కాబట్టి అటువంటి సందర్భంలో మన ఇంటికి ఎలా పక్క ఏ విధంగా దొడ్డుదారు ఉంటుందో అది వైకుంఠానికి ఉత్తరంగా ఉండేటువంటి ద్వారం. సరే మీరు ఉత్తరం వైపుకి వచ్చేసేయండి, మీ ఇద్దరు కూడా. నేను చల్లగా ఉత్తర ద్వారాలు తీసేసి లక్ష్మిని పక్కకు పంపించేస్తాను, మీరు ఉత్తర ద్వారం వైపు రండి. నేను చల్లగా ఉత్తర ద్వార తాళాలు తీసి నేనే బయటకు వచ్చి మీ లోపలికి తీసుకెళ్తానని చెప్పేసి విష్ణుమూర్తి చెప్తారు. చెప్పి ఉత్తర ద్వారం ద్వారా బయటకి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా మధుకైతవుల్ని ఇద్దరిని కూడా లోపలికి తీసుకొని వస్తాడు. వైకుంఠం చూసిన తర్వాత వాళ్ళకి బ్రహ్మాండంగా ఆనందం వేసిపోతుంది అనమాట. అటువంటి ఆ వైకుంఠాన్ని చూసిన తర్వాత వాళ్ళకి అది వైకుంఠ ఏకాదశి రోజు, అంటే పుష్య శుద్ధ ఏకాదశి రోజు వాళ్ళు ఆ వైకుంఠ ప్రాప్తి చేసుకున్నారు అనమాట. అటువంటి సందర్భంలో మరలా ఇంకొక వరం మిగిలిపోయింది కదా ఆయన, అది ఏందో అడగండి అంటే, స్వామి మీరు మాకు మోక్షాన్ని కలిగించారు. ఈ రోజు ఎవరైతే ఈ పుష్య శుద్ధ ఏకాదశి నాడు మిమ్మల్ని ఉత్తర ద్వారం గుండా మీరు బయటకు వస్తుంటే ఎవరైతే దర్శిస్తారో తరిస్తారో వాళ్ళందరికీ కూడా మాకు ఏ విధమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించావో అదే విధమైనటువంటి మోక్షం అందరికీ కూడా కలగాలి స్వామి, ఇదే మా 2వ కోరిక అని చెప్పేసి అసుర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళైనా సరే వాళ్ళు ఇటువంటి మంచి కోరికని కోరారని చెప్పేసి దానికి తదాస్తు అంటాడు. అందుచేతనే మనము ఈరోజు ఆ రోజు మధుకైతవులు ఏ విధంగా అయితే మోక్షాన్ని పొందారో అదే విధమైనటువంటి మోక్ష మార్గం మనకు కూడా కావాలని చెప్పేసి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు మనం ఉత్తర ద్వారం నుంచి మనం రావడం కాదు లెక్క. ఉత్తర ద్వారంలో ఉండి ద్వారంలో స్వామి నిలబడుతూ ఉంటాడు. ద్వారం చేయడంతో స్వామి బయటికి రావాలి, బయటకు వచ్చి బయట ఉన్నటువంటి జనాల్ని లోపలికి తీసుకురావాలి. ఇది ప్రత్యేకత. మనం ఏం చేస్తామంటే ద్వారాలు పెట్టేసి ద్వారం మనం వెళ్ళిపోతాం. అంటే అన్ని కొన్ని దగ్గర పెద్ద దేవాలయాలు అలానే చేస్తాం. రేపు మనం కూడా అలానే చేస్తాం. ద్వారం దగ్గర స్వామిని పెట్టుకొని అక్కడి నుంచి బయటకు వచ్చి స్వామితో పాటు మనం లోపలికి వస్తాం అన్నమాట. అది వైకుంఠ ప్రాప్తి. అట్లాగా ఈ రోజు ఎవరైతే చక్కగా ఈ యొక్క శ్రీమన్నారాయణ్ణి దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షం కలుగుతుంది. అట్లాగా మన వాంగ్మయాలు ఏం చెప్తారంటే, స్వామి 4 స్థానాల్లో ఉంటాడు, పాలకడిలో ఉంటాడు, అదేవిధంగా మళ్ళీ అంతర్యామి కూడా స్వామి ఉంటాడు, అదేవిధంగా కొన్ని స్థానాల్లో ఉంటాడు. అవన్నీ కూడా మనకి చెందవు. కానీ అర్చావతారంలో ఉంటేనే, ఇప్పుడు స్వామి వచ్చి డైరెక్ట్గా విష్ణుమూర్తి వచ్చి అక్కడ నిలబెడితే మనం ఏమంటాం, ఎవరు వేషం వచ్చాడు వాడికి ఏం ఇచ్చి పంపించాడు, అందుకే రాడు స్వామి. మీలో వచ్చాడు ఇదంతా విశ్వాసం చేస్తాడు అంటారు. స్వామి మీరు వచ్చాడు అనుకోండి, నిజంగానే మీరు ఊగిపోయారనుకో ఏమంటారు? అందుకని స్వామి కనపడడు.
ఆయన కనపడేటటువంటి అవతారం అర్చావతారం. అందుకే మానవులైనటువంటి వాడు కలి ప్రభావం చేత అనేక రకాలైనటువంటి విధాలుగా మారిపోతుంటారు. స్థిరమైనటువంటి చంచలమైనటువంటి మనసు పొందుతూ ఉంటారు. కాబట్టి అటువంటి మానవుడికి భగవంతుడు కనపడాలంటే అసాధ్యం అన్నమాట. అటువంటి మానవుడికి దగ్గరగా ఉండడం కోసమే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అర్చామూర్తిగా ఈ భూలోకములకు వచ్చినటువంటి వాడు శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీరంగనాథు స్వయం వ్యక్త స్వరూపం అన్నమాట. మొట్టమొదటిగా శ్రీరంగ వైకుంఠం, భూలోక వైకుంఠం శ్రీరంగనాథుడు అనమాట అర్చామూర్తి. తర్వాత వెంకటేశ్వర స్వామి. ఇట్లాగా కొన్ని స్థానాల్లో మనం స్వామిని సేవించుకుంటూ ఉన్నాం. కాబట్టి అందుకే స్వామి రాలేదు, నాకు ఎప్పుడు కనపడలేదు అనుకుంటే అది మన అవివేకం. మన అంతర్యామిగా ఎప్పుడు స్వామి ఉంటాడు. ఈ గాలిలో ఆయనే ఉంటాడు, భూమిలో ఆయన ఉంటాడు. కాబట్టి మనం చెట్టునో పుట్టునో ఏ పూజ చేసినా కూడా అక్కడ స్వామి వచ్చి కూర్చుంటాడు. ఇదే నిదర్శనం. కాబట్టి చక్కగా ఎవరైతే ఈరోజు చక్కగా స్వామిని దర్శిస్తారో సేవిస్తారో వారందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి మనకందరికీ కూడా మోక్షం కలగాలని చెప్పేసి భగవంతుడిని మనఃపూర్వకంగా భక్తిపూర్వకంగా వేడుకొండలవాడా వీరవడ గోవిందా.